3-4 ముచ్చట్లాగా గంట 2 గంటల్లో మన పండుగ అయిపోతుంది. అలాంటి పరిస్థితులకు వచ్చాం. ఒకరోజు చిలకడ దుంపలు, ఓ రోజు పొత్తులు, ఓ రోజు కందికాయలు, ఓ రోజు తేగలు. పాత మంచాలు ఇరిగిపోయిన చెత్త తీసుకెళ్ళి భోగిమంట వేసి భోగిమంట అన్నాయి, అది ఫోటోలు తీసి సెల్ఫీ పెట్టాను అనుకుంటుంది. శుభోదయం, అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాచ్చ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఇది వేదం చెప్పిన మాట. నిన్ను నూరేళ్ళు సుఖంగా ఉండడానికి అనంతమైన విజ్ఞానం ఇచ్చేయలేరు. ఆ విజ్ఞానంలో మన సంస్కృతి సాంప్రదాయం, మన జీవన శైలి మనకు ఎంతో విజ్ఞానం ఇచ్చారు. ఎప్పుడైతే మనం సంస్కృతిని సాంప్రదాయాన్ని మర్చిపోతామో భారతీయులు మనుగడే ఉండదు. ఇంకా అందుకేంటంటే మన పాత సంస్కృతి సాంప్రదాయాలని మన నెక్స్ట్ తరానికి చెప్పడం కోసం మనం మర్చిపోయిన దాన్ని మనం ఎలాగో అయిపోయాం. మనం మర్చిపోయాం. మనం చేసే ఓపిక లేదు, చేద్దామన్న తీరిక లేదు. కానీ ఏంటంటే మనం నెక్స్ట్ తరానికి మాత్రం అందించడం కోసం ప్రయత్నం ఇది. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మనం సంక్రాంతి సంబరాలు. అలాగే ఏంటంటే సంక్రాంతి అనేది మనకు చాలా పెద్ద పండుగ. పంటలన్నీ సంక్రాంతికి ఇంటికి చేరుతాయి అన్నమాట. ఆ సందర్భంగా 4 రోజులు మనం భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అలా 4 రోజులుగా ప్లాన్ చేసి ఇది నెల ముందు నుంచి ఒక నెల పండుగ. ఇది సంవత్సరంలో అతిపెద్ద పండుగ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చేసుకుంటున్నాం బాగా. నెల రోజుల పండుగ ఇది. దాన్ని మనం 3-4 ముచ్చట్లాగా కుదించేసుకున్నాం. 4 రోజులకు వచ్చాం. ఇప్పుడు 1 రోజు 2 రోజులు గంట 2 గంటల్లో మన పండుగ అయిపోతుంది. అలాంటి పరిస్థితులకు వచ్చాం. అంటే ఇందులో ఎంతో సైన్స్ ఉంది, ఎంతో జీవన శైలి ఉంది, ఎంతో విజ్ఞానం ఉంది. సో ఇలాంటివి చేస్తే మనకి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉంటాయి. ప్రకృతి సంస్కృతి సంక్రాంతి మన ఆశ్రమంలో జరుగుతుంది. కాబట్టి ఈరోజు రేపే మనకి భోగి ప్రారంభమవుద్ది. ఈ రోజుకి మనకి ఒక 70%, ఒక 70% మనం ఏమనుకున్నాం అవన్నీ చేయగలిగాం. 30% సాయంత్రం కల్లా పూర్తి చేస్తామట. పాతకాలం 100 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళి మనం అలాంటి పల్లెటూరుని తయారు చేయొచ్చు. ఆ ఉద్దేశంతో ఇక్కడ అలాంటి ఒక పల్లెటూరు తయారు చేస్తాం మనం. ఈ పల్లెటూరులో పండక్కి వచ్చే ఆహ్లాదంగా చేసే మనని ఆశీర్వదించే కళాకారులు జంగం దేవర, హరిదాసు, కొమ్ముదాసరి, గంగిరెద్దుల వాళ్ళు ఇలాంటి కళాకారులందరూ వచ్చి మనకి ఎంతో విజ్ఞానాన్ని అందిస్తారు. ఆ సందర్భంగా ఈ విలేజ్లో ఏంటంటే పొద్దున్నే మనం జంగం దేవరతో మొదలవుద్ది. జంగం దేవర అంటే శివస్వరూపం అనమాట. శివుడు మనని ఆశీర్వదిస్తారన్నమాట. అండి మనందరం బాగుండాలి, మీరు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పెద్దవాళ్ళు బాగుండాలి అని పాట పాడుకుంటూ శంఖం ఊది గంట మోగిస్తూ శంఖం ఊది వెళ్తారన్నమాట. అండి అలా హరిదాస్ అంటే విష్ణుమూర్తి స్వరూపం. అలా అందరికీ ఒక అర్థం ఉందన్నమాట. అండి అలా జంగం దేవర వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లోనే పొద్దున్నే బియ్యం డబ్బులు పెట్టి బియ్యం వేస్తారన్నమాట. అలాగే హరిదాస్ వస్తే హరిదాస్కి అక్షయ పాత్రలో మనం బియ్యం వేస్తాం. హరిదాసు దీవించి వెళ్తారు. అలా ఆ కార్యక్రమంలో ఈ ఇళ్లలో మనం పొద్దున్నే రేపు తెల్లవారుజాన 3 గంటలకే మన జంగం దేవర రెడీ అవుతాడు. రెడీ ఆయన వస్తాడు. ఈ ఇళ్లలో అందరూ ఉంటారు. ఆ పాటలో ఎంతో అర్థం ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటే అసలు మీకు డీజిల్ కాదు, బుర్రపాడు ఇవన్నీ. అసలు విషయం ఏంటంటే ఆ పాటలో ఎంతో అర్థం ఉంటుంది. ఇక మనం దానికోసం ఏర్పాటు చేసాం. అవన్నీ మనం అందరికీ మనం సమర్పించుకోవచ్చు. అలాగే ఆ సాలలో ఏంటంటే మనం పంటలు, వంటలు, మూలికలు అవన్నీ ప్రదర్శన పెడతా ఉంటాం అందులో. అలా మన ఇందులో పిండి వంటలు, అలాగే మన పంటలు, వంటలు, వైద్యం అంటాం కదా, మూలికలు, ఇవన్నీ కూడా అందులో ప్రదర్శన పెడతాం. దాదాపు 500-600 రకాలు మనకి ఎగ్జిబిషనే ఉంటుంది. అందులో చూడొచ్చు అనమాట. మనకి పంటలన్నీ మనం అరకు ప్రాంతాల నుంచి పంటలు పట్టుకొచ్చాం. మన ప్రదర్శన పెట్టడానికి ఆ బొట్టలు అనమాట, తాటాకు బొట్టలు. ఆ బొట్టల్లో అన్నీ మనం తెచ్చిన మూలికలన్నీ, కూరగాయలు, అవన్నీ పిండి వంటలు అందులో మనం ప్రదర్శన చేస్తామన్నమాట. ఆశ్రమంలోనే కర్మపాకేశ్వరుడు. ఈ బుట్టలన్నీ కూడా భోగిపట్లు ఉన్నాయి. దీని నిండా ఈ నిండా భోగిపట్లు ఉన్నాయి. ఈ జస్ట్ శాంపిల్ మీకు అసలు చూపిస్తారండి. మన దగ్గర 3,50,000 పిడకలు, 15,000 దండలు. ఎంతమంది వచ్చినా ఇవన్నీ మన గోశాలలో మన వాళ్ళతో వేయించాం. చక్కగా ఆడవాళ్ళు వేసి పిడకలు, మళ్ళీ అరిసి, అరటిపండు, అలా 106 పిడకలేమో అవి, 2 అరిసి, అరటిపండు అంటే 108 ఒక దండలు అన్నమాట. అలాంటి ఒక దండకి 108 ఉంటాయి. అది శాస్త్రం. అలాగే ఈ పిడకలన్నీ వాళ్ళు 3 నెలలకు ముందుగా 3 నెలలు పట్టింది చేయడానికి. 10 మంది మనుషులు 3 నెలల పాటు చేస్తే మనకి ఇన్ని పిడకలు వచ్చాయి. అలాగే ధాన్యం ఈసారి మనమే పండించాం. ఈ ధాన్యం అలాగే కంద అంతా మనమే పండించాం. మనం ఈ సంక్రాంతి కోసం మన కోసం పండించుకున్నాయి, సంక్రాంతి వంటల కోసం. అలాగే అవన్నీ కొబ్బరికాయలు, మధ్యలో కొబ్బరి బొండాలు, దాదాపుగా 2,000 బొండాలు ఉన్నాయి మన దగ్గర. ఎంతమంది కొట్టు తాగొచ్చు. ఈ గెల్లన్నీ అలంకారానికి అనమాట. ఈ రకరకాల గెల్లలు ఉంటాయి, గ్రీను, ఎల్లో, రెడ్, మూల చూసే ఎల్లో ఉన్నాయి. ఇవన్నీ స్టేజ్లకి మనం డెకరేషన్ చేస్తామన్నమాట. అలాగే ఈ ఒలిచిన కొబ్బరికాయలు,
ఇది అదే శ్యామ. ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం సామాన్లు మీకు చూపిస్తాను. లాట్ ఎంత ఉందో. ఇవన్నీ ఆనపకాయలు అన్నీ ఒక్కో చోట నుంచి వచ్చేవండి. రకరకాల ఆనపకాయలు, రౌండ్లు, ఈ మామిడల్లం, కొబ్బరికాయలు. ఈ బొగ్గులు ఎందుకంటే మీకు మీ అందరికి పని చెప్తాను నేను. మొక్కజొన్న పొత్తులు తెస్తాను, మీరు కాల్చుకోవాలన్నమాట. మొక్కజొన్న పొత్తులు తెప్పించాను, మనం తోట వేసాం మనమే. ఇక బస్తాలన్నీ మొక్కజొన్న పొత్తులే ఇంకా వస్తున్నాయి. పొత్తులు అన్నీ దేశవాళీ పొత్తులే. ఇవి కూడా అరకులో వేసాం, ఏరు వేయకుండా పండించినమాట. అందరికి ఒక పొత్తు ఇస్తాం, కుంపటి ఇస్తాం, బొగ్గులు వేసి ఇస్తాం, ఇసునిగారు ఇస్తాం. శుభ్రంగా కాల్చుకొని తినమే మీరు. ఒకరోజు చిలకడ దుంపలు, ఓ రోజు పొత్తులు, ఓ రోజు కందికాయలు, ఓ రోజు తేగలు ఇలా వేస్తాం. తేగలు మేము కలిసి ఇస్తాం, మీకు కలుసుకోవడం అది కదా. ఇదేంటంటే మనకి ప్రధాన ద్వారం. ఇక్కడ నుంచి ఆశ్రమంలోకి మనం లోపలికి అంత సొంత లోపల ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది అందరికీ. ఇక్కడ అన్నీ రాసి మీకు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అని చెప్పి ఇక్కడ ఇస్తారు. మీకు కార్డు ఇస్తారు, అదంతా కార్డు పెట్టుకుని తిరగాలన్నమాట. కార్డు ఉన్న వాళ్ళకి ఇక్కడ కార్డు ఉంటేనే మీరు పండగకి వచ్చారని అర్థం అనమాట. అలాగే ఇందులో ఆలయ సేవ, వనసేవ, గోసేవ కూడా మనం వాలంటీర్గా మీరు రావచ్చు అనమాట. అది కూడా మీకు ఫిల్టర్ చేస్తారు. అలాగే ఇది చిన్న పార్కింగ్. ఇంకా ముందు పెద్ద పార్కింగ్ ఉంది. మీరు దూరం నుంచి వచ్చే వాళ్ళకి కార్లకి మనం ఇంకొక వేరే ప్లేస్ ఉంది, అక్కడ పెడతాం. అందరికి దింపేస్తారు. దింపేసి అక్కడ కారుకి పెట్టేసుకుని అక్కడ గొడవని మీద వచ్చేస్తారు అనమాట. డ్రైవింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇక్కడ అందరూ ఏంటంటే అందరం కలిసి మంది అన్నట్టు, మన ఇంటికి వచ్చాం, లేదా మన పుట్టింటికి వచ్చాం, లేదా అత్తవాళ్ళ ఇంటికి వచ్చాం అన్నట్టు ఫీల్ అయ్యి అందరూ ఒకరికొకరి చేసుకోవాలంటున్నారు. అంటే మన ఇంటికి చుట్టాలను పిలిస్తే మనం ఎలా ఉంటాం అలా అనుకోవాలన్నమాట. అదే వసుదైక కుటుంబం అంటే అర్థం అది. ఇది ప్రధానమైన ఘట్టం భోగి రోజు తెల్లవారుజామున జంగందేవరు అయిపోయిన తర్వాత 5 గంటలకి సన్నాయి మేళంతో మనం భోగి మంట వేస్తాం. అది విశేషం అనమాట. ఇవన్నీ కర్రలు పేర్చి పెద్ద మంట వేస్తాం. 4 రోజులు ఎప్పుడు వచ్చినా మీరు భోగిదండ వేయచ్చు అనమాట. ఒక సంవత్సరంలో ఒక్కసారి చేస్తే సంవత్సరం అంతా సకాలంలో వర్షాలు పడడానికి కోసం చేసే భోగి మంట అనమాట. ఇప్పుడు అలాంటి భోగి మంట మనం పనికిరాని చెత్తని, టైర్లని కాల్చి ఇంకా ప్రకృతిని వినాశనం చేస్తాం. అంటే భోగి మంట అంటే అంత చులకన అయిపోయింది అనమాట. అసలు భోగి మంటలో అర్థం అది, పరమార్థం ఇది. అసలు మంట వేయకండి, వదిలేండి. వేయిపోయిన నష్టమేం లేదు. వేస్తే ఇలాగే వేయండి, లేదా ఇడం మానేయండి, లేదా ఉట్టి కట్టెలు వెలిగించి వదిలేయండి. అది కూడా కొత్త కట్టెలు. ఏ పాత మంచాలు ఇరిగిపోయిన చెత్త తీసుకెళ్ళి భోగి మంట వేసి భోగి మంట అన్నాయి అది ఫోటోలు తీసి సెల్ఫీ పెట్టామనుకోండి, మొత్తం మన సంస్కృతి పాడైపోతుంది. ఇప్పుడు సంక్రాంతి ముగ్గులు, కొండలు, చెరుగడ్డలతో ఇది గణపతి. మనం గణపతి, శివుడు, అటు ధన్వంతరి, ఈ మధ్యలో ఇక్కడే ఇది హోమం. అందరూ ఇక్కడ సమిధిలో వేయచ్చు. ఎవరు వచ్చినా భోగి మంటలో దండేసి శివుడికి అభిషేకం చేసుకొని ఇక్కడ హోమంలో సమిధి వేసుకొని అప్పుడు ధన్వంతరి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఇదంతా కూడా మీకు ఉదయం పూట జరిగే, మధ్యాహ్నం 12 వరకు జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ, కోలాటాలు ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతాయి. మొక్కల స్టాలు, మట్టి పాత్రల స్టాలు ఇలాంటివి పెడతారు ఇందులో. ఇక్కడ పోతే మెయిన్ మనకేంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎన్ని చెప్పినా టైంకి ఫుడ్ లేదనుకోండి దొరికేస్తాం అడ్డంగానే. అందుకని ఈ ఏర్పాట్లన్నీ ఒక ఎత్తు, వంట ఒక ఎత్తు. సో వంట కోసం ఒక డిపార్ట్మెంటే, ఒక ప్రత్యేకమైన ఒక ఇదే 3-4 నెలల నుంచి వాళ్ళు ఆ పనిలో ఉన్నారన్నమాట. ఇదంతా కూరగాయలు కోయడానికి, వంటకి సంబంధించిన వంటశాల అన్నమాట. అలా ఇవన్నీ ఇక్కడ కిరాణా అంతా పెట్టుకోవడానికి, ఇవన్నీ కూరగాయలు పెట్టుకోవడానికి. మన దగ్గర ఉన్న ఇతర సామాన్లు వంటలకి కొన్ని తీసేయగా, పిండి వంటలు తయారడానికి కొన్ని తీసేయగా, మిగతావన్నీ మనం ఈ ప్రదర్శన పెడతామంటుంది. ఇవన్నీ ఇతర సామాన్లు. ఇదేమో సున్నుండలు దాచుకునే క్యాన్. ఇది సున్నుండలకు ప్రత్యేకమైన క్యాన్ ఇది. సో ఇవన్నీ మనకి పెట్టిపోయి రాగి, ఇత్తడి, కంచు ఇవన్నీ మనం ప్రదర్శనలో పెట్టే సామాన్లు అనమాట. ఇవన్నీ మధ్యాహ్న కాలం ఇవన్నీ సర్దుతారు. రేపటి నుంచి ప్రదర్శన చూడొచ్చు వాటిని. అంటే చాలామందికి గిన్నెల పేర్లే తెలియదు, పెద్దవాళ్ళు వస్తే చాలా ఆనందపడతారు. ఇదంతా మనకి ఇత్తడి ప్రదర్శన, బొమ్మల కొలువు అది ఇక్కడ చేస్తాం. అదంతా ఇవన్నీ ధాన్యం కూర్చుంటేనే సహజంగా అలంకరించాం. ఇంకా చెరుగ్గాయలు కడతారు. ఇదంతా మన పంటలు, వంటలు, పిండి వంటలు, పంటలు, అలాగే మూలికలు ఇవన్నీ ఇందులో ప్రదర్శన పెడతా ఉంటుంది. ఇందులో చాలా దాదాపు 500-600 రకాలు మనం ఇక్కడ ప్రదర్శన చేయబోతున్నాం. ఇవన్నీ పావురాళ్ళు, కింద తాబేళ్ళు ఉంటాయి, కృష్ణ తాబేళ్ళు. మనం అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి, కాశీపట్నం ఇలాంటి ప్రాంతాల నుంచి, లోతేరు ఆ ప్రాంతాల నుంచి అక్కడ మనం గిరిజనులతో పండించిన పంటలు అన్నమాట. ఇవన్నీ గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు, అలాగే టమాటాలు, వంకాయలు, చిక్కుడుకాయలు 5-6 రకాల చిక్కుడుకాయలు ఉన్నాయి. చింతకాయలు, శ్యామ, అల్లం, మామిడల్లం, పసుపు, పచ్చి పసుపు, ఉసిరికాయలు, కాశీపట్నం వంకాయలు, నిమ్మకాయలు, సారకంద, కంద, పెండలం, అలాగే బొబ్బరి చిక్కుడు, కాలీఫ్లవరు, క్యాబేజీ, ఆనవకాయలు, ఉల్లికోళ్ళు, అడ్డాకులు ఇవన్నీ అక్కడ తెచ్చామంట. ఇంకా వస్తున్నాయి ఇంకో ఇవాళ. ఇవన్నీ మనం అంటే ఎడ్లబళ్ళు, గుర్రబళ్ళు ఉంటాయి లోపల కనీసం ఒక చిన్న 2 చక్రాల వాహనం కూడా రానేమన్నమాట. 2 చక్ర వాహనం కూడా రాకుండా చేస్తాం.
ఇవన్నీ ఇంకా లోపలికి ఎవరు రారు. ఇందులో ఏమైనా తిరగాలంటే మీరు రోడ్ నుంచి లోపల రావాలన్నా గురబ్బలు ఉంటాయి అన్నమాట, లేదా సరదాగా నడిచి వచ్చేయడమే. ఈ గ్రౌండ్ అంతా మనం రెడీ చేస్తున్నాడు, సాయంత్రం కల్లా రెడీ అవుద్ది. ఇక్కడ దింస, కొమ్ము డ్యాన్సు ఇలాంటివన్నీ మన సాంస్కృతిక గిరిజన కళలు, గిరిజన నృత్యాలు ఇలాంటివన్నీ ఇక్కడ వేస్తాం అన్నమాట. పగలు భరతనాట్యం, కోలాటం ఇలాంటివన్నీ అక్కడ మధ్యాహ్నం దాకా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కొమ్ము డ్యాన్సులు ఇలాంటివన్నీ ఇక్కడ. రాత్రికి హరికథలు బుర్రకథలు ఇంకో డ్యాన్స్ ఉందన్నమాట. ఈ లోపలంతా స్నానాలకి ఏర్పాటు చేసాం, మగవాళ్ళకి ఆడవాళ్ళందరికీ పైన ఏర్పాటు చేస్తాం పాత దాంట్లో. అలాగంతా కొంచెం బాగుంటుందండి అక్కడ. ఇక్కడ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి, పెద్ద గంగాళాలు పెట్టి, నీళ్లు మరగబెట్టి మీకు ఆ ట్యాంకులో వేడి నీళ్ళు ఇస్తారన్నమాట. టెంపరీ టాయిలెట్స్ తెప్పించాం అప్పటికప్పుడు, మెత్తగా ఉంటుంది. పైన శుభ్రంగా మంచి చాపలు వేసేసి ఆ పైన కార్పెట్ వేసేసి ఇస్తాం అన్నమాట. మన భోజనం ఉన్న లేకపోయినా ఛార్జింగ్ ఉండాలి, అది మన బాధ. అందుకని ఆ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మేము ఫోటోలు తీసుకుంటారు కదా, ఇవన్నీ ఈ గుండెకాయ లేకపోయినా పర్లేదు, ఆ గుండెకాయ ఉండాలి మనకి. అందుకని ఆ గుండెకాయకి ఛార్జింగ్ పెట్టాలని అన్నింటిలో ఒక 100 ఛార్జింగ్ పాయింట్ పెడతాం. ఒక బాక్స్కి 4 సాకెట్స్ ఉంటాయి, పెట్టుకోవచ్చు అనమాట. అలా ఎక్కడికక్కడ ఏ అకామిడేషన్ మనం ఆ ఛార్జింగ్ పాయింట్స్, లైటింగ్ అంతా ఏర్పాటు చేస్తున్నాం. మమ్మల్ని అందరూ ఇందులో పడుకోబెడతారు, ఈయన వెళ్ళి చక్కగా ఇంట్లో పడుకుంటారు అనుకుంటున్నారా? నా పరక ఎక్కడ తెలుసా? ఆ చెట్టు కింద కొన్ని చూపిస్తాను. అందుకని ఈ చెట్టు కింద నేను పడుకుంటాను అనమాట. మీకు అందుబాటులో ఉంటాను నేను. చక్కగా చాపలు వేసుకుని పడుకుంటాను ఇక్కడ. ఇది నైట్ బస్ అన్నది. నాకు ఈ చెట్టు కూడా ఇంద్రభవనం లాంటిదే నాకైతే, అంటే నాకు అలవాటు కాబట్టి. ఈ పైన కూడా అకామిడేషన్, ఆ కింద 3 చోట్ల ఇక్కడ కూడా అకామిడేషన్ ఇచ్చాం. అలాగే ఇది మడ్డ హౌస్, మట్టి కట్టింది, అంతా మట్టి పెంకు కర్రతో కట్టాం. ఇది ఏంటంటే మామూలుగా మాస్టర్ సివి ప్రదేశాలు ఇంకా ఓపెన్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తామంటే ఎవరన్నా ధ్యానం చేసుకునే వాళ్ళు ఉంటే ఓన్లీ పగలు మాత్రమే, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ధ్యానం చేసుకోవచ్చు. రాత్రులు ఉండదు, ఎందుకంటే రాత్రి ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి. దీనికి కరెంట్ కూడా లేదు, పెట్టలేదు, కరెంట్ పెట్టడం కూడా. తర్వాత ఆమోదం దీపాలు పెడతాం ఇందులో. అందుకని ఇది ఓన్లీ ధ్యానం చేసుకున్నారంటే చేసుకోవచ్చు. అలా మనం ఇది కూడా అకామిడేషనే. రాత్రిపూట కార్యక్రమాలు ఏంటంటే హరికథ, బుర్రకథ, తోలుమలాట ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తాం. ఇది రాత్రి వేదిక అనమాట ఇది. కాబట్టి మనకి అన్ని ఏర్పాట్లు చక్కగా చేసాం, ఉన్నంతలో ఏర్పాటు చేయగలిగాం. ఇక్కడైతే మీకు లోటు లేనిదల్లా భోజనం, ఎనీ టైం భోజనానికి లోటు ఉండదు. ఓకే, ఇక్కడ ఆనందానికి అవధులు ఉండవు. ఎక్కడన్నా మీరు ఇబ్బంది ఫీల్ అయ్యేది పడుకునే దగ్గర, వాష్రూమ్స్ దగ్గర ఇబ్బంది పడచ్చు. అది కూడా సర్దుకుంటే ఏముండదు. అందరూ ఈ సంక్రాంతికి మరోసారి ఆహ్వానిస్తాం. సో అందరూ ఈ సంక్రాంతికి వచ్చి ప్రకృతి సంస్కృతి సంక్రాంతిని అందరూ ఆనందించి ఇంకంతా విజ్ఞానం నేర్చుకుని వెళ్తారని కోరుకుంటూ నమస్కారం.